I'm Dr. Surendra, consultant pulmonologist, practicing for the last 13 years at Vishakhapatnam, now with Kim Sitamdara. యాజ్ పల్మనాలజిస్ట్ చాలా రెగ్యులర్గా ఇన్హేలర్స్ ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఇన్హేలర్స్ మీద ఉన్న చాలా వరకు ఫ్యాక్ట్స్ అండ్ మిత్స్ ఇవాళ తెలుసుకుందాం. అసలు ఇన్హేలర్స్ యూజ్ చేయడం సేఫా కాదా? సెకండ్, ఇన్హేలర్స్ వన్స్ నేను స్టార్ట్ చేయడం మొదలు పెడితే అడిక్ట్ అయిపోయి లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉంటుందా? థర్డ్, ఇన్హేలర్స్లో స్టెరాయిడ్ ఉంటుంది కనుక దాని తాలూకా ఇంపాక్ట్ నా అదర్ బాడీ పార్ట్స్ మీద ఏమైనా ఉంటుందా? ఇందులో ఫస్ట్ విషయానికి వస్తే ఇన్హేలర్స్ యూజ్ చేయటం కంప్లీట్గా సేఫ్. ఎందుకు అంటే ఇన్హేలర్స్తో మనం డ్రగ్ని డైరెక్ట్గా లంగ్లోకి వెళ్ళేలాగా చేస్తున్నాం. అది కూడా ఒక ఇన్హేలర్ మీరు ప్రాపర్ టెక్నిక్తో యూజ్ చేయగలిగితే ఆ ఇన్హేలర్లో ఉన్న డోస్లో 10-20% మాత్రమే మీ లంగ్స్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఆ 10-20%లో కూడా వెరీ ఇన్సిగ్నిఫికెంట్ అమౌంట్, అంటే లెస్ దాన్ 1% మాత్రమే మీ బ్లడ్ స్ట్రీమ్లో అంటే బ్లడ్లో కలవటానికి అవకాశాలు ఉండొచ్చు. సో బ్లడ్లో కలిసే అవకాశం లేదు లోకల్గానే యాక్షన్ కనుక ఇన్హేలర్స్ అనేది కంప్లీట్గా సేఫ్. అండ్ సెకండ్, వన్స్ నేను ఇన్హేలర్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేస్తే అది అడిక్ట్ అయిపోయి లైఫ్ లాంగ్ వాడాలి. ఎడిక్షన్ అంటూ ఏం లేదు. మీ డిసీజ్ కంట్రోల్ని బట్టి ఇన్హేలర్స్ని మనం స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేయొచ్చు. చాలా వరకు ఇన్హేలర్స్ కొంతమందికి స్టాప్ కూడా చేయొచ్చు. థర్డ్, ఇన్హేలర్స్లో స్టెరాయిడ్ ఉంటుంది కదా, దాని తాలూకా ఎఫెక్ట్ లంగ్స్ కాకుండా అదర్ పార్ట్స్ మీద ఏమైనా ఉంటుందా? ఇన్హేలర్ అనేది ఒక వే ఆఫ్ డెలివరింగ్ డ్రగ్ టు ది లంగ్స్ అంతే. ఇన్హేలర్స్ అన్నీ ఒకటి కాదు. చాలా ఇన్హేలర్స్లో స్టెరాయిడ్ అవసరం ఉండదు. అండ్ ఈవెన్ స్టెరాయిడ్ ఇవ్వాల్సిన వచ్చినా దాన్ని ఇన్హలేషనల్ స్టెరాయిడ్, అది ట్యాబ్లెట్ ఫామ్ కానీ బ్లడ్లో కానీ కలిసే అవకాశం లేదు. సో వెరీ ఇన్సిగ్నిఫికెంట్ అమౌంట్ బ్లడ్ స్ట్రీమ్లో కలవటానికి అవకాశం ఉంటుంది కనుక అసలు మీ అదర్ బాడీ పార్ట్స్ మీద ఈ స్టెరాయిడ్ తాలూకా ఇంపాక్ట్ ఉండటానికి అవకాశం చాలా తక్కువ. సో ఆస్తమా, సిఓపిడి లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు సేఫ్గా హ్యాపీగా ఈ ఇన్హేలర్స్ని యూజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ.